కీర్తనల గ్రంథం 23వ కీర్తన 23వ కీర్తన ఎంతమందికి వచ్చండి? చూడకుండా చెప్పగలుగుతారా? కీర్తన 23వ కీర్తన ఎంతమందికి వచ్చు? బైబిల్ తీయకుండా ఎంతమంది చెబుతారు? ఒకసారి నాతో పాటు అందరూ కూడా చెప్పండి. కీర్తన నాతో పాటు కలిసి చెప్పండి. 23వ కీర్తన. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను శాంతికరమైన జలముల యొద్దకు నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. నీవు నాకు తోడయ్యుందువు. నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేశాడు. కొంతమంది గుంపులో గోవిందలాగా లేదు కదా. 23వ కీర్తన అందరికి మామూలుగా సాధ్యమైనంత వరకు వచ్చు కదా. ఏమండి వచ్చా మీకు? ఇప్పుడు ఆ మధ్య ఇప్పుడు కీర్తనలు అడిగి డబ్బులు కూడా ఏదో ప్రజెంట్ చేసినట్టున్నాం. ఎవరికి వచ్చింది అప్పుడు? ఉనయసేమకి వచ్చిందా? ఉనయసేమ ఆ రోజు ఏదో తప్పు చేసిపోయాడు కానీ మొత్తానికి వెళ్ళిపోయింది. ఎవరు గమనించకుండా. అంటే తప్పు చేయటం అంటే ముందుది వెనక, వెనకది ముందు చెప్పాడు. ఒకటే ఆమా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చదివిన 23వ కీర్తనలో చివరి వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును అని దావీదు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మన వాక్య అంశం కూడా ఏంటి అంటే క్షేమము. మనకి క్షేమం కావాలంటే మనం ఏం చేయాలి? మనము భద్రత కలిగి ఉండాలంటే ఏం చేయాలి? దేవుని కాపుదల కంచె మన చుట్టూ ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు భక్తుడు చెబుతున్నటువంటి మాట, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును అని మాట్లాడుతున్నాడు కదా. ఇప్పుడు దావీదు గారిని మనం అడిగామనుకో, అయ్యా నీకు క్షేమం ఎలా కలిగింది? నువ్వు ఎలా క్షేమంగా ఉన్నావు? ఇంత భద్రత నీకు ఎక్కడ దొరికింది? ఇంత కాపుదల నీకు ఎక్కడి నుండి వచ్చింది అని అడిగితే దావీదు ఏమంటాడు తెలుసా? ఏమండి, నేను దేవుణ్ణి మంచి కాపరిగా కలిగి ఉన్నాను కాబట్టి, నా దేవుణ్ణి నేను కాపరిగా కలిగి ఉన్నాను కాబట్టి నాకేమొచ్చింది? క్షేమము, భద్రత, రక్షణ, కాపుదల ఇవన్నీ నాకు దొరకటానికి కారణం నా దేవుడే. ఆయనను నేను కాపరిగా కలిగి ఉన్నాను కాబట్టి అని దావీదు మాట్లాడతాడు. మనం మొదటి వచనంలో అదేగా చదివింది. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పచ్చిక గల చోట్ల పరుండ చేస్తాడు. శాంతికరమైన జలం ఎందుకు నన్ను నడిపిస్తాడు. నా ప్రాణానికి సేద తీరుస్తాడు. గాఢాంధకారపు లోయలో సంచరించిన నేను ఏ అపాయానికి ఏమవునంట భయపడను. ఆయన నాకు తోడై ఉంటాడు. ఆయన దుడ్డు కర్ర, ఆయన దండము నన్ను ఆదరిస్తుందని ఇన్ని రీతులుగా దావీదు చెబుతున్నాడు. ఇవన్నీ దావీదు జీవితంలో కలగటానికి ఒకటే కారణం, దావీదు దేవుణ్ణి కాపరిగా కలిగి ఉన్నాడు. కాపరిగా కలిగి ఉన్నాడు. ఇప్పుడు కాపరి యొక్క లక్షణం ఏంటయ్యా అంటే, మందను చాలా జాగ్రత్తగా ఏం చేస్తాడంట? కాస్తాడు. వాటికి ఏ అపాయమో రానియడు, ఏ హాని వాటికి తగలనివ్వడు. నిత్యము వాటిని కాపు కాయటానికి కాపరి ఎప్పుడు కూడా మేల్కొని ఉంటాడు. దావీదు తన తండ్రి గొర్రెలను కాసేటప్పుడు వాటిని ఎంత జాగ్రత్తగా కాపాడటానికి ప్రయత్నం చేశాడు. సింహము నోట నుండి, ఎలుగుబాటు నోట నుండి ఆ గొర్రె పిల్లలను కాపాడటానికి వాటిని ఎంతగా కాపాడాడో, తన ప్రాణాన్ని పణంగా పెట్టి. మనందరి కాపరి అయిన యేసయ్య కూడా ఏమండి
మనందరినీ ఎప్పుడు కాపాడటానికి ఆయన ఏం చేస్తాడంటని నిత్యము ఆయన మేల్కొని ఉంటాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అంట. ఎవరైతే యేసయ్యను కాపరిగా కలిగి ఉంటారో వారికి క్షేమం ఉన్నది. ఎవరైతే యేసయ్యను కాపరిగా కలిగి ఉంటారో వారికి భద్రత ఉన్నది, వారికి కాపుదల ఉన్నది. ఏ హాని వారికి కలగదు, ఏ అపాయము వారి దరికి రానివ్వడు. శత్రువు ఏ రీతిగానూ మనల్ని ఏం చేయలేడట, సంహరించలేడు, మనల్ని శోధించలేడు, మనల్ని ఇబ్బంది పెట్టలేడు. ఎందుకంటే దేవుడు మనకి కాపరిగా ఉన్నాడు. దావీదు అదే తన అనుభవాన్ని మనందరికీ తెలియజేస్తున్నాడు. నేను దేవుణ్ణి కాపరిగా కలిగి ఉన్నాను కాబట్టి, నేను యేసయ్యను కాపరిగా కలిగి ఉన్నాను కాబట్టి నిత్యము ఆయన నన్ను ఏం చేస్తున్నాడంటే కాపాడుతూ ఉన్నాడు. ఆయన నన్ను కాపాడుతూ ఉన్నాడు. ఆయన నాకు క్షేమమునిస్తూ ఉన్నాడు. అందుకే దావీదు అంటున్నాడు, నేను బ్రతుకు దినములన్నీ నా వెంట ఏమొస్తాయంట, కృపాక్షేమములే వస్తాయి. దేవుడు నాకు క్షేమమునే ఇస్తాడు, నన్ను క్షేమంగా ఉంచుతాడు అని దావీదు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నీకు కూడా ఈ క్షేమం కావాలా? నీ ఇంటి వారికి క్షేమం కావాలా? నీ కుటుంబానికి క్షేమం కావాలా? అలాగైతే మన కుటుంబాలకి మనకి దేవుడు ఎలా ఉండాలంట, కాపరిగా ఉండాలి. కాపరిగా ఉండాలి, కాపరిగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, సంఘానికి మేము కాపరిగా ఉన్నాం. మా బాధ్యత ఏంటి? ఎవరు తప్పిపోకూడదు, ఎవరు పడిపోకూడదు, ఎవరు దేవునికి దూరం అయిపోకూడదు, ఎలాంటి సంఘములో పోట్లాటలు జరగకూడదు, కొట్లాటలు జరగకూడదు, ఏ విధమైనటువంటి మనస్పర్ధలు రాకూడదు, ఏ విధమైనటువంటి ప్రతికూలమైన పరిస్థితులు రాకూడదు. దాని కొరకు ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ అన్ని విషయాల్లో ఏమంటే సంఘంతో మాట్లాడుతూ వాక్యం ద్వారా సరిచేస్తూ సరైన మార్గంలోనికి నడిపించడానికి ఏమంటే ప్రభువు కొరకు ఆయన నిత్యత్వం కొరకు మిమ్మల్ని సిద్ధపరచటం, ఇదంతా కూడా మా పని. ఏమంటే గాయం అయితే గాయాలు కట్టటము, బాధ వస్తే ఆ బాధని నివారణ చేయటము, ఏమంటే దుఃఖంలో ఉన్నవారు దుఃఖాన్ని తొడవటము, మిమ్మల్ని ధైర్యపరచటం, మిమ్మల్ని దేవునిలో ప్రోత్సహించటము, ఇవన్నీ కూడా కాపరిగా ఏంటంటే మాకు దేవుడు ఇచ్చిన పని, దేవుడు ఇచ్చిన పని. ఈ పనిని మేము చేస్తా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది మాకు ఇవ్వబడినటువంటి బాధ్యత, సంఘమును కాపుగా కాసే బాధ్యత. అయితే దేవుణ్ణి కూడా మనం ఏం చేయాలంటే కాపరిగా కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా మన జీవితంలో యేసయ్యను కాపరిగా కలిగి ఉంటేనే మనకేమొస్తుందంటండి, క్షేమము. ఏమని చెప్పండి, క్షేమము. మనందరికీ బాగా తెలుసు కదా, యోబు గారి ఇంటి చుట్టూ దేవుడు ఏముంచాడంట అంటే వాళ్ళందరికీ క్షేమాన్ని ఇచ్చాడు. తర్వాత అపవాది దేవునితో మాట్లాడటం, యోబు గారి జీవితంలో జరిగిన సంగతులన్నీ మనం ప్రక్కన పెట్టేస్తే యోబు గారి ఇంటి చుట్టూ ఏముంది చెప్పాలి, ఏముందంట, కంచి ఉంది, దేవుని కాపుదల ఉంది. ప్రియదేవుని బిడ్డలారా, కారణం ఏంటయ్యా అంటే యోబు కూడా దేవుణ్ణి కాపరిగా కలిగి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, వారి జీవితంలో చాలా ఆత్మీయ విషయాల్లో వారు దేవునికి దగ్గరగా ఉన్నారు. కాబట్టి దేవుని కంచె ఆ గృహము చుట్టూ కూడా ఉంచబడి ఉంది. మొదటి విషయం ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది, మనకు క్షేమంగా కావాలి అంటే మనము దేవుణ్ణి ఏం చేసుకోవాలంట, కాపరిగా కలిగి ఉండాలి. చెప్పండి, మొదటి విషయం ఏంటంటే మనం క్షేమంగా ఉండాలంటే ఎవరు కాపరిగా ఉండాలి? చాలా మంది జీవితాల్లో కాపరిగా దేవుణ్ణి కాదు కానీ కాపలాగా చాలా మందిని పెట్టుకుంటా ఉంటారు. అవునా లేదా? కాపరిని కాదు, కాపలాగా చాలా మందిని పెట్టుకుంటారు. సెక్యూరిటీ గార్డ్స్ని పెట్టుకుంటారు, ప్రక్కన బాన్సర్స్ని పెట్టుకుంటా ఉంటారు. ఏమంటండి? కానీ చాలా పర్యాయాలు వారు ఉన్నంత మాత్రాన్ని కాపుదల దొరికిద్దా? దొరకదు. ప్రియమైన దీని బిళ్ళారా, అలా అనుకుంటే ఇందిరాగాంధీ చనిపోకూడదు, అలా అంటే రాజీవ్ గాంధీ చనిపోకూడదు. ప్రియమైన దీని బిళ్ళారు, వారందరి చుట్టూ చాలా ప్రొటెక్షన్ ఉంది, కానీ అయినా కానీ ఏమైపోయారు? ఏంటని ఎంతమంది కాపలా ఉన్నా కానీ చనిపోయారు. కాపలా కాదు మనకు కావాల్సింది, కాపలా వాళ్ళు కాదు కదా మనకు కావాల్సింది, కాపరి కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య మనకు కాపరిగా ఉంటే ఆయన మనకు క్షేమాన్ని ఇస్తాడు. ఏమండి? మనకు భద్రతను ఇస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా,
ఒకవేళ ఇంకా మన కుటుంబానికి ప్రభు కాపరిగా లేకపోతే, మన జీవితాలకు ప్రభు కాపరిగా లేకపోతే, ఇప్పుడే మనము మన ప్రార్థనలో ప్రభువును మనం కాపరిగా ఏం చేయాలంట? చేసుకోవాలి. యేసయ్యా నువ్వు నా కాపరిగా ఉండండి, మా కుటుంబానికి మీరే కాపరిగా ఉండండి అయ్యా, మమ్మల్ని కాపాడండి, మాకు క్షేమాన్ని ఇవ్వండి, మాకు భద్రతను ఇవ్వండి అని ప్రభువుని కాపరిగా చేసుకొని మనం ఏం చేయాలంటే మన జీవితంలో ముందుకు కొనసాగాలి. మరొక విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను, ఒక 2-3 విషయాలు మీకు తెలియజేస్తాను. మన క్షేమం కావాలంటే ఇంకా మనం ఏం చేయాలి? మొదటిది, యేసయ్యను మనం కాపరిగా చేసుకోవాలి. ఇర్మియా గ్రంథం 29:7 ఒకసారి చదవండి. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 29వ అధ్యాయం 7వ వచనం. 29వ అధ్యాయం 7వ వచనం. నేను మిమ్మును చెరగొనిపోయిన పట్టణం యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి. దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ దానిలో ఉన్న ఆ అర్థాన్ని మనం తెలుసుకోవాల్సింది ఏంటయ్యా అంటే ప్రార్థన. ఏంటంట? మనం క్షేమంగా ఉండాలంటే మనం నిత్యం ఏం చేయాలి చెప్పాలి? ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అక్కడ ఇశ్రాయేలుతో దేవుడు చెబుతున్నాడు, మీరు ఏ దేశానికైతే చెరగొనిపోబడ్డారో ఆ దేశ క్షేమం కొరకు ప్రార్థన చేయండి, ఆ దేశ క్షేమం మీ క్షేమానికి కారణం అవుతుంది అని చెప్పాడు అక్కడ వాళ్ళకి. ఈరోజు మనం దానిలో నుండి తెలుసుకోవాల్సిన ఆత్మీయ అర్థం, మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, ప్రార్థనే ఒక మనిషికి ఏమిస్తుందంట చెప్పాలి? ఏమిస్తుంది? క్షేమాన్ని ఇస్తుంది. నువ్వెంత ప్రార్థన చేస్తావో, ఏమంటది? ప్రార్థనలో నువ్వెంతగా దేవుని సహాయాన్ని కోరుతావో, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతగా నీవు దేవుని మీద ఆధారపడతావో, ఎంతగా నీవు దేవుణ్ణి నమ్ముతావో, ఏమంటే ఎంతగా దేవుణ్ణి నువ్వు ఆశ్రయిస్తావో అంతగా నీకు క్షేమం కలుగుతుంది. అంతగా నీకేం కలుగుతుందంట? క్షేమం కలుగుతుంది. చాలా మంది ప్రార్థించకుండా ఏమంటది అపాయములో పడిపోయిన వారిని మనం చూస్తాం, ఆపదల్లో చిక్కుకున్న వారిని మనం చూసాం, కీడులో పడిపోయిన వారిని మనం సమాజంలో ఎంతో మందిని చూసాం. ప్రార్థన లేకుండా చాలా పర్యాయాలు ఏమంటది నష్టపోయిన వారిని కూడా మనం ఏం చేస్తా ఉన్నాం? చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాక్సిడెంట్లని, అనారోగ్య పరిస్థితులని, చాలా పర్యాయాలు అపాయములలో, ఆపదలలో, ప్రమాదాలలో చిక్కుకునే పరిస్థితి, కీడుల్లో పడిపోయేటువంటి పరిస్థితులు, ఇవన్నీ కొన్ని పర్యాయాలు. మెయిన్ రీజన్ ఏంటంటే, ఒక క్రైస్తవునిగా దేవుని నమ్మిన బిడ్డగా ప్రార్థన లేకపోవటాన్ని బట్టే మనకేం దొరకట్లేదంట? క్షేమము కలగట్లేదు, క్షేమము దొరకట్లేదు. దేవుని బిడ్డలారా, మనం ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మన కొరకే కాదు, కుటుంబం కొరకు, సంఘం కొరకు, సమాజము కొరకు, ప్రజలందరి కొరకు. ఇక్కడ రాయబడిన మాట అసలు ఎందుకు ప్రార్థన చేయాలండి? చెరగొనిపోయిన దేశం కొరకు దేవుడు ప్రార్థన చేయమంటున్నాడు. మిమ్మల్ని ఎవరైతే చెరగొనిపోయారో, మిమ్మల్ని ఎవరైతే కష్టపెట్టారో, మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టారో, ఏమంటే మిమ్మల్ని ఎవరైతే చెరగొనిపోయారో ఆ దేశం కొరకు ప్రార్థన చేయండి. ఆ దేశ క్షేమం మీ క్షేమానికి కారణమని దేవుడు మాట్లాడుతున్నాడు కదా. అలా అనుకుంటే మనం కూడా ఏం చేయాలంట? శత్రువుల కొరకు ప్రార్థన చేయాలి, దేశాల కొరకు ప్రార్థన చేయాలి, ఏమంటది మన దేశం కొరకు ప్రార్థన చేయాలి, మతోన్మాదుల కొరకు ప్రార్థన చేయాలి, ఏమంటది మతాల మధ్య, కులాల మధ్య ఏమంటే పొట్లాటలు పెడుతూ ఏమంటే క్రైస్తత్వంలో క్రీస్తుని ఎరిగిన వారిని, సంఘాలని, సేవకుల్ని ఇబ్బంది పెడుతున్న వారి కొరకు కూడా ఏం చేయాలంటే మనము ప్రార్థన చేయాలి. ప్రజలందరి కొరకు మనము ప్రార్థన చేయాలి. ప్రజలందరి కొరకు ప్రార్థన చేయాలి. తిమోతికి రాసిన పత్రికలు అదే కదా అన్నాడు 2వ అధ్యాయంలో, మనము నెమ్మదిగాను సౌఖ్యముగాను సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సౌఖ్యముగాను బ్రతుకున్నట్లుగా అందరి కొరకు, రాజుల కొరకు, యాజకుల కొరకు, యజమానుల కొరకు, అధిపతుల కొరకు, అధికారుల కొరకు, ప్రజలందరి కొరకు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఇది ప్రభు దృష్టికి మిక్కిలి విలువ కలిగినదని రాయబడింది అక్కడ. ప్రార్థన ఏమండి, మనం ప్రార్థన చేసినప్పుడు ఎదుటి వారికే క్షేమం కాదు, మనం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన మనకి కూడా ఏమిస్తుంది అంటండి చెప్పండి? మనకు కూడా ఏమిస్తుంది? క్షేమాన్ని తీసుకొస్తుంది. కాబట్టి మరి క్షేమాన్ని మనకు కలిగించే ప్రార్థన ఏం చేయకూడదు చెప్పాలి? ఏం చేయకూడదు? నిర్లక్ష్యము
చేయకూడదు. ప్రార్థన చేయాలా వద్దా అండి? ఇప్పుడు ప్రార్థన చేయాలా వద్దా? ఉదయాన్నే లేచినప్పుడేమి, నువ్వు బయటికి వెళ్ళేటప్పుడేమి, ఏమంటే నీ ప్రియమైన ఇంటికి వచ్చిన తర్వాత ఏమి, రాత్రి పరుండేటప్పుడేమి, నువ్వు ప్రతి విషయంలో కూడా దేవుని సన్నిధిలో ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. ప్రార్థనే మనకు క్షేమం. ఏమండి? ప్రార్థనే మనకు క్షేమం. ప్రార్థన చేయకపోవటం వలన క్షేమం లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ప్రార్థన చేయకపోవటం వలన నష్టపోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ప్రార్థన చేయకపోవటం వలన కీడులో పడిపోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. నేను మరలా చెప్తున్నాను, యోబు గృహము చుట్టూ ఎందుకండి కంచి దేవుడు వేశాడు అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనా జీవితాన్ని యోబు కలిగి ఉన్నాడు. యోబు ఎల్లప్పుడు ప్రార్థన చేసేవాడు. తన ఇంటి వారి కొరకు ప్రార్థన చేసేవాడు. ఉదయాన్నే లేచి తన పిల్లల కొరకు ప్రార్థన చేసేవాడు. ప్రార్థన కంచిన తన చింటి చుట్టూ కూడా యోబు గారు ఏం చేసేవాడు? వేసుకునేవాడు. అయా ప్రతి ఉదయమే నా పిల్లలు ఏమన్నా పాపం చేసారేమో, తప్పు చేసారేమోనని దేవుని సన్నిధిలో ఏం చేశాడంటే బలి అర్పించేవాడు యోబు. యోబు అంత గొప్ప ప్రార్థనాపరుడు కాబట్టి యోబు ఇంటి చుట్టూ దేవుడు ఏముంచాడట? కంచి ఉంచాడు. అంటే కంచి ఉండటం వల్ల యోబు ఇంటికి ఏమొచ్చిందట? క్షేమము వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ కంచి దేవుడే తీసేయాల్సి వస్తే కానీ, తీస్తే గాని మళ్ళా అపవాది ఆ యోబుని శోధించడానికి అవకాశం దొరకలేదు. కానీ లేకపోతే యోబు ఇంటి చుట్టూ ఏముందంట? కంచి ఉంది. వచ్చాడు, చూశాడు, పాపం అపవాది ప్రయత్నం చేశాడు, కుదరలేదు. మరలా దేవుడి దగ్గరికి వెళ్ళి, నువ్వు యోబు ఇంటి చుట్టూ ఏముంచావు? కంచి ఉంచావు కదా, దాని ద్వారా నేనేం చేయలేకపోతున్నాను, వెళ్ళలేకపోతున్నాను. ఆ కంచి తీసేయి, ఆ కంచి తీసేయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ దేవునికి అపవాదికి జరిగిన సవాల్లో విశ్వాస పరీక్ష, యోబుకు వచ్చిన విశ్వాస పరీక్షలో ఆ కార్యం అంతా తర్వాత జరిగింది. ముందు మనం తెలుసుకోవాల్సిందంటే ఏంటంటే, యోబు ఇంటి చుట్టూ ఏముంది? కంచి ఉంది. కారణం ఏంటి? ఏమండి? ఎవరైతే ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటారో వారికి ఏముంటుందంట? క్షేమం ఉంటుంది అన్నాం కదా. మన ఇంటి చుట్టూ కూడా ప్రార్థన చేసే వారి ఇంటి చుట్టూ కూడా ఏముంటుందంట? దేవుని కంచె ఉంటుంది. అంటే మీకు ఏమొస్తుందంట? క్షేమము దేవుడు ఇస్తాడు. ఏమంటండి? మీకు భద్రత ఉంది, మీకు దేవుని కాపుదల ఉంది, మీరు దేనికి భయపడాల్సిన పని లేదు. దేనికి భయపడాల్సిన పని లేదు. నువ్వు నిర్భయంగా చెప్పొచ్చు, నేను ప్రార్థన చేస్తున్నాను కాబట్టి, నేను దేవుణ్ణి కాపరిగా కలిగి ఉన్నాను కాబట్టి నాకు వచ్చిన భయం ఏమీ లేదు, నేను క్షేమంగా ఉంటాను, నేను క్షేమంగా ఉంటానంతే. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటిది ఆయన కాపరిగా కలిగి ఉంటే మనకి క్షేమం. రెండోది చెప్పాలి, రెండోది ఏం చేయాలి? ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండటం, మన కుటుంబంలో ప్రార్థన కలిగి ఉండటం. ప్రియమైన దీని మన ఇంటికి క్షేమము, మన ఇంటికి క్షేమము. మనం ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తామో అంత ఎక్కువగా దేవుడు తన కాపుదలను, తన కంచెను మన ఇంటి చుట్టూ ఏం చేస్తాడంట? ఉంచుతాడు. మరొక విషయాన్ని కూడా చూద్దాం, క్లుప్తంగా తెలియజేస్తాను. సమూయేలు మొదటి గ్రంథం 12:14 ఒకసారి చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటలు విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞలను భంగము చేయక మీరును దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడు తెలుసా? మీకు క్షేమం కావాలి అంటే మీరందరూ కూడా దేవుని యందు ఏముంచాలంట? భయభక్తులు ఉంచాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ చాలా విషయాలు రాసి ఉన్నాయి. దానిలో మనం ఒకటి తీసుకున్నాం. ముందుగా ఏంటయ్యా అంటే, దేవుని యందు మనం ఏముంచాలి? భయభక్తులు ఉంచితే మనకు క్షేమం కలుగుతుందని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని భయం కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని భక్తిని కలిగి ఉంటారో, దేవుని భయభక్తులు కలిగి దేవుణ్ణి సేవిస్తూ ఉంటారో, ఆయన ఆజ్ఞలను ఎవరైతే గైకొంటూ ఉంటారో వారికి క్షేమము ఉన్నది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. వారికి మాత్రమే క్షేమం ఉన్నది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మూడో విషయం, మనం దేవుని యందు ఏముంచాలి? చెప్పాలి, ఏముంచాలి? ఇప్పుడు మనం చదువుకున్న ఇద్దరు గురించి చెప్పుకున్నాం కదా. యోబు గారి గురించి చెప్పుకుంటే ఆయన గురించి ఇవ్వబడిన సాక్ష్యం ఏంటి?
ఊదు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉన్నాడు. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు బహు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు అని రాయబడి ఉంది. యోబు ప్రార్థనాపరుడే కాదు, యోబు ఏమంటా దేవుని యందు ఏం కలిగిన వాడు? భయభక్తులు కలిగినటువంటి వాడు. ఏమండి, దావీదు కూడా దేవుణ్ణి కాపరిగా కలిగి ఉండటమే కాదు, దావీదు కూడా ఎల్లప్పుడూ దేవునికి ఏం చేసేవాడంటే ప్రార్థన చేసేటువంటి వాడు. దేవుని యందు ఎంతో భయభక్తులు కలిగినటువంటి వాడు ఎవరంటారు? దావీదు కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదివింది వారి గురించే కాబట్టి వారి గురించే మీకు తెలియజేస్తున్నాను. ఇంకా చాలా మంది పరిశుద్ధ గ్రంథంలో ఉండొచ్చు. దావీదు జీవితంలో క్షేమం, యోబు జీవితంలో క్షేమం. ఆ క్షేమము కలగటానికి కారణం ఏమిటయ్యా అంటే వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. వారు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. వారు దేవుణ్ణి వారి జీవితంలో కాపరిగా ఏం చేశారంటే కలిగి ఉన్నారు. ఈ మాటలు వింటుండగా మన అందరం కూడా ఆలోచన రావాలి. మనకి క్షేమం కావాలి అనుకుంటే ఇవన్నీ మనం చేయాల్సిన పనులు. ఏమండి, మనకి మన ఇంటికి క్షేమం కావాలి, మన పిల్లలకి క్షేమం కావాలి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియటం లేదు. ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితులు సమాజంలో ఏమిటండి మన చుట్టూ ఎలా జరుగుతున్నాయో తెలియట్లేదు. దేవుని బిడ్డలారా, భయపడాల్సినటువంటి పరిస్థితులు, భయానకమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. అలా బయటికి వెళ్ళిన వారు ఇలా ఇంటికి క్షేమంగా వస్తారో రారో తెలియనటువంటి పరిస్థితులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతలో కనపడ్డవారు అంతలో ఏమైపోతున్నారంట? మాయమైపోతున్నటువంటి పరిస్థితులు. ఎంతో మంది యాక్సిడెంట్లకు గురవుతున్నారు, ఎంతో మంది ప్రమాదాలకు గురవుతున్నారు, ఎంతో మందికి కీడు వాళ్ళ మీదకు వస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి క్షేమం కావాలంటే మనం ఏం చేయాలంటే వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుణ్ణి మనం కాపరిగా కలిగి ఉండాలి. ఆయన పాదాల చెంత ఎల్లప్పుడూ మనం ఏం చేయాలంటే మన కొరకు, మన కుటుంబం కొరకు, మన బిడ్డల కొరకు, ఏమంటే అందరి కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకుండా ఎలా వస్తుందండి క్షేమం? ఆయన కొనుక్కోకుండా మనల్ని ఏం చేయాలంట? కాపాడాలి కదా. ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే వారిని ఏం చేస్తాడంట? కాపాడుతాడు. మనల్ని కాపాడాలి అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆయనకి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. ప్రార్థన ద్వారా మన చుట్టూ, మన ఇంటి చుట్టూ కంచెను మనం ఏం చేయాలంట? వేసుకోవాలి. దేవుని కాపుదలను మనం కోరుకోవాలి. మరి భక్తులు అలాగున చేశారు కాబట్టే వారు క్షేమాన్ని ఏం చేశారంట? చూశారు. క్షేమాన్ని చూశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు జీవితాన్ని మనం ముందుంచుకున్నాము, యోబు గారిని కూడా మనం ముందు ఉంచుకున్నాము. వారు దేవుణ్ణి కాపరిగా కలిగి ఉన్నారు, వారు ప్రార్థనా జీవితాలను కలిగి ఉన్నారు, వారు దేవుణ్ణి భయభక్తులతో ఏం చేశారంట? వాళ్ళు సేవించారు. ఆయన ఆజ్ఞలను వారు గైకొన్నారు. దేవుని బిడ్డలారా, మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, ఆయన ఆజ్ఞలను గైకుంటూ ఆయన చిత్తాన్ని చేసేవారంగా ఉంటే మనకు దేవుడు ఏమిస్తాడంట? క్షేమాన్ని ఇస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అక్కడే మరొక మాట ఉంటుంది, ఒకసారి చూడండి. యోబు గ్రంథంలో 36వ అధ్యాయం 10వ వచనం. యోబు గ్రంథం 36వ అధ్యాయం 10వ వచనం. చూడండి ఈ మాటలు, వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల వారి దినములు క్షేమంగానో వారు సంవత్సరములు సుఖంగానో ఏమైపోతాయట? వెళ్ళబుస్తారు. అంతే. నీకు క్షేమం కావాలి, నీకు సుఖం కావాలి అంటే నువ్వు ఆయన ఏం చేయాలంట? సేవించాలి. సేవించటం అంటే ఎట్లా అండి? ఎక్కడ సేవించాలి చెప్పాలి. ఎక్కడ సేవించాలి? ఆయన మందిరములో, ఆయన సన్నిధిలో. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఆయనను నువ్వేం చేయాలంట? సేవించాలి, ఆయనను ప్రేమించాలి, ఆయనను నువ్వు వెంబడించాలి. ఆలకించి ఆయనను సేవించిన ఎడల నీ దినములో క్షేమంగా గడిచిపోతాయి, నీ సంవత్సరాలు సుఖంగా వెళబుస్తావు. నువ్వు ఈ మాటలు మీకు అర్థమవుతున్నాయా ప్రియ దేవుని బిడ్డలారా? చెవులు ఉన్నవాళ్ళు వినుగాక, ఆత్మ సంఘముతో చెప్పు మాట చెవి గలవాడు వినుగాక. ఇక్కడ అందరికి చెవులు ఉన్నాయి కదండి, అయితే మీరు వినండి. వారు ఆలకించి నన్ను సేవించిన ఎడలా అని దేవుడు అన్నాడు. ఎక్కడ సేవించాలి? ఎక్కడ? ఆయన మందిరములో, ఆయన సన్నిధిలో. ఆయన మందిరములోకి ప్రతి ఆదివారం మనం వచ్చి ఆయన సన్నిధిలో కూర్చొని ఏం చేస్తున్నాం? ఆయనని సేవిస్తున్నాం, ఆయన్ని ఆరాధిస్తున్నాం, ఆయనను వెంబడిస్తున్నాం, ఆయనను స్తుతిస్తున్నాం, ఆయన నామాన్ని ఘనపరుస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతే కదా? అంటే నువ్వు ఆయన సన్నిధిలో కనబడట్లేదు అంటే నువ్వు ఆయనను సేవించేటువంటి స్థితిలో నువ్వు ఏం చేయంట? లేనే లేవు. నువ్వు ఆయన సేవిస్తేనే నీకు క్షేమం అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఆయన సన్నిధిలో మనం కనబడాలి, ఆయనను ఆరాధించాలి, ఆయన స్తుతించాలి, ఆయన మాటలు వినాలి, ఆయన దగ్గరగా మనం రావాలి. ఆయన కృప మన మీద ఉండేలాగా, ఆయన దయ, ఆయన చూపు మన మీద ఉండేలాగా మనం వెళ్ళాల్సిన స్థలం ఏదంట? చెప్పాలి. ఎలాంటి స్థలం ఏది? దేవుని మందిరం. దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు ఆయన కృప మన మీదకి వస్తుంది, ఆయన దయ మన మీదకి వస్తుంది, ఆయన చూపు మన మీద ఏమవుతుంది అంటండి? పడింది. ఎందుకంటే ఆయన మందిరంలో ఆయన నివసించే దేవుడై ఉన్నాడు కాబట్టి, ఆయన మందిరంలో నివసించే దేవుడై ఉన్నాడు కాబట్టి ఆ స్థలంలోనికి వెళ్ళినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని దృష్టి ఉంచుతాడు, ఆయన కృప మన మీదకి వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే దేవుణ్ణి మనం ఎల్లప్పుడూ ఏం చేయాలంట? సేవించాలి. నా మాటలు ఆలకించి వారు గనక నన్ను సేవిస్తే వారి దినములు ఎలాగుంటాయంట? క్షేమంగా ఉంటాయి. వారు సంవత్సరాలు సుఖంగా ఏమవుతారు? వెళబూస్తారు. క్షేమం కావాలి, సుఖంగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి. మేము అన్ని విషయాల్లో ఏ గలిబిలి కలవరం ఉండకూడదు అందరూ కోరుకుంటారు, అవునా లేదండి? అన్ని విషయాల్లో ఎలాంటి టెన్షన్స్ మాకు ఉండకూడదండి, ఎలాంటి ఒత్తిళ్ళు మాకు ఉండకూడదండి, ఎలాంటి ఇబ్బందులు మాకు కలవరాలు ఉండకూడదండి అని కోరుకోవటం అందరూ కోరుకుంటారు. కానీ అది రావాలంటే ఒక ప్రాసెస్ ఉంది. అది రావాలంటే మనం చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి. దేవుడు అది మనకి ఇవ్వాలి అంటే మనం ఏం చేయాలో దేవుడు మనకేం చేస్తున్నాడు? స్పష్టంగా తెలియజేస్తున్నాడు. వాటిని మనం చేస్తే తప్పకుండా దేవుడు మనకేమిస్తాడంటండి? క్షేమాన్ని ఇస్తాడు. 4 విషయాలు మీ ముందు ఉంచాను కదా. మొదటిది ఏంటంట? మనకు క్షేమం కావాలి అంటే మనం ఏం చేయాలంట? ఆయనను మన కాపరిగా ఏమంటది చేసుకోవాలి. ఆయన తప్ప మనకి భద్రతను ఇవ్వగలిగిన వారు ఎవరో, ఆయన తప్ప ప్రొటెక్షన్ ఇవ్వగలిగిన వారు ఎవరు కూడా లేరు. ఆయన తప్ప మనకు కాపుదలను ఇవ్వగలిగిన వారు ఎవరో లేరు. ఆయన కాపరిగా ఉంటేనే మనకు క్షేమము అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మన ప్రార్థనలో, దేవా మీరు మా కాపరిగా ఉండండి అయ్యా అని మనం ఏం చేయాలంటే మనల్ని మనము ఏమంటే గొర్రెలనుగా, పిల్లలనుగా ఆయనకి ఏం చేయాలంట? అప్పగించుకోవాలి. చిన్న పిల్లలను చూడండి, అపాయం వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తారు? చెప్పాలి. ఎక్కడికి వెళ్తారు? గబుక్కునే వాళ్ళకి ఏదైనా ఆపద అపాయం వస్తుందంటే ఎక్కడికి వెళ్తారు? తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తారు. వాళ్ళు వెనక్కి వెళ్ళి దాక్కుంటారు. ఏమండి? తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తారు కదా. అలాగే మనం కూడా మన మీదకి ఎలాంటి అపాయం రాకున్నట్లుగా మనం ముందుగానే ఎక్కడికి వెళ్ళాలి? ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన కాపరిగా చేసుకోవాలి. 91వ కీర్తనలో ఏమన్నాడు దావీదు? మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఏమంటని? ఆయన చాటున ఉంటే, ఆయన రెక్కల నీడలో ఉంటే, ఆయన భద్రతలోనికి వెళ్తే, ఆయన చేతి నీడలోనికి మనం వెళ్తే, ఏమంటని ఆయన మన కాపరిగా చేసుకొని ఆయనకి మనల్ని మనం పిల్లలుగా, ఏమంటని గొర్రెలుగా, చిన్న గొర్రెలంగా మనల్ని అప్పగించుకుంటే చలపరేలు పాడతాం కదా. చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా మెల్ల మెల్లగా వదిలే పాట పాడలే ఈ సమయంలో. కానీ ఏమంటని మనం చిన్న గొర్రె పిల్లలంగా నేను మెల్లమెల్లగా నడిపోయాను ఆయనకు అప్పగించుకుంటే కదా. నేను చిన్న గొర్రె పిల్లని యేసయ్యా, నీవే నా కాపరవయ్యా, నీవే నన్ను నడిపించాలయ్యా, నీవే నన్ను రక్షించాలయ్యా, ప్రమాదాల నుండి, అపాయముల నుండి, కీడు నుండి, ఆపద నుండి, నాకు ఏదైనా ఎదురయ్యే శత్రువు నుండి, అన్ని విషయాలు నువ్వే నన్ను కాపాడాలయ్యా అని మనం ఆయనకు అప్పగించుకుంటేనే కదా కాపరి మనల్ని ఏం చేస్తాడంట? కాపాడుతాడు.
ఆయన చాటున మనం ఏం చేయాలంట? ఉండాలి. ఆయన నీడలో మనం ఏం చేయాలి? ఉండాలి. ఆయనను కాపరిగా మనము చేసుకోవాలి. రెండవది ఏం చెప్పుకున్నా? ప్రార్థన. ఏమంటండి? ప్రార్థనను ఏం చేయకూడదంట? చెప్పాలి. ఏం చేయకూడదు? నిర్లక్ష్యం చేయకూడదు. ఉదయాన్నే లేవగానే ప్రార్థన చేసి నీ ఇంటి వారిని అందరినీ దేవునికి ఏం చేయాలంట? అప్పగించుకోవాలి. ఈ దినమంతా ఏ కీళ్ళు మా దగ్గరికి రానివద్దయ్యా. మా ప్రయాణాల్లో, మా రాకపోకల్లో, మా బిడ్డల ప్రయాణాల్లో, వారి చదువుల్లో, బయటికి వెళ్ళిన లోపలికి వచ్చిన మీ కాపుదల మాకు దయచేయి ప్రభు అని మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఏమంటండి మన దేవుని కంచెను మన చుట్టూ ఏం చేయాలంట? ఉంచుకోవాలి. ప్రార్థనే మనకేమిస్తుంది? క్షేమం వేస్తుంది. ఎంత ఎక్కువగా దేవుణ్ణి సన్నిధిలో ప్రార్థన చేసి దేవుణ్ణి అడుగుతాము. ఉదయాన్నే లేచి ప్రార్థన చేయి, బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయి, ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయి, పనికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయి, ఏమంటే రాత్రికి వచ్చిన తర్వాత దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ప్రార్థనను మర్చిపోకుండా ప్రార్థన చేయి. ప్రార్థన నీకు ఏమిస్తుందంట? క్షేమాన్ని ఇస్తుంది. మూడవదిగా దేవుని యందు భయభక్తులు. ఏమంటే భయభక్తులు అంటే ఏంటి? చాలా పర్యాలు చాలా మంది భయభక్తులు అంటే అదేదో భౌతిక సంబంధమైనది అనుకుంటారు. భయం కలిగి ఉన్నట్టుగా ప్రవర్తిస్తే, భక్తి కలిగి ఉన్నట్టుగా ప్రవర్తిస్తే సరిపోద్దా? ఏమండి? కొన్ని పర్యాలు చూడండి, తల్లిదండ్రులు ఎదుటో, లేకపోతే పెద్దలు ఎదుటో, లేకపోతే కాపరి ఎదుటో, సేవకులు ఎదుటో అబ్బా ఎంత వినయం ప్రదర్శిస్తారు కొంతమంది. ఏమండి? మీరే ఉన్నారు. మీ అందరూ ఎంత భయం కలిగి ఉంటారు నేనంటే, ఎంత వినయం కలిగి ఉంటారు మీరు నేనంటే, వెనకాల ఎంత తిడతారు? వెనకాల నిజం చెప్పండి, వెనకాల పాస్టర్ గారిని ఎంత తిడతారు? తిట్టేవాళ్ళు ఉంటారులేండి, మీరు తలకాయ ఒప్పుతో కాదు. వెనకాల తిట్టేవాళ్ళు ఉంటారు. ముందేమో వినయాన్ని ఏం చేస్తారు? ప్రదర్శిస్తారు. అయ్యగారండి అంటారు. వెనకాల ఏం చేస్తారు? ఇదేనా భయభక్తులు? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కూడా అలాగే ఉంటాం మనం. భయభక్తులు అంటే ఏంటి? ఏమిటండి? బాహ్య సంబంధమైనవే అనుకుంటాం. చక్కగా వచ్చి మందిరంలో కూర్చోవడం, పాట పాడటం, ప్రార్థన చేయటం, వాక్యం విన్నామో, కానుకేసామో, ఇదే భయభక్తులు? ఇది కాదు. భయభక్తులు అంటే ఏమంటారు దేవుడు తెలుసా? ఆయన ఆజ్ఞలను ఏం చేయాలంట? గైకొనాలి. ఏమంటే హృదయపూర్వకంగా ఆయనను సేవించాలి. పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ మనసుతో దేవుణ్ణి నువ్వు ప్రేమించాలి. అది నీవు దేవుని యందు చూపే భయభక్తులు. ఏమండి? భయభక్తులు బాహ్యంగా కనపడే అన్ని భయభక్తులు కాదు. అమ్మో ఆమె చూడు చక్కగా బైబిల్ తీసుకెళ్ళి ఎంత వినయంగా కూర్చుందో, ఎంత చక్కగా కూర్చుందో, ఎంతగా దేవుని మాటలు ఆలకిస్తుందో, ఎంత భయభక్తులు కలిగి ఉంది. కానీ లోపల ఏముందో తెలియదు కదా. బయటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో తెలియదు కదా. ప్రియమైన పిల్లరా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి ఏం కలుగుతుందంట? క్షేమం కలుగుతుంది. నాలుగవదిగా ఏం చెప్పాను? వారు ఆయనను సేవించే వారికి, ఏమంటే ఆయన మాట విని ఆయన్ని సేవించే వారికి ఏం కలుగుతుందంట? క్షేమం కలుగుతుంది. సేవించటం అంటే ఏం చెప్పాను? ఎక్కడ సేవించాలి? ఇంట్లోనా? ఎక్కడ సేవించాలి? దేవుని మందిరంలోనికి వచ్చి దేవుణ్ణి ఏం చేయాలంట? సేవించాలి. ఆయన స్తుతించాలి, ఆయన ఆరాధించాలి, ఆయనను ఘనపరచాలి. ఆయన మార్గంలో మనందరం ఏం చేయాలంట? నడవాలి. అంటే నేను ఏం చెప్తున్నానంటే, స్టార్టింగ్లో కూడా మీకు చెప్పాను, దేవుని సేవించటం అంటే దేవుని మందిరమును విడవకుండా ఉండటము, దేవుని సన్నిధిలో గడపటము. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో అన్న అనే ప్రవక్తను ఉంది. ఆమె గురించి ఎప్పుడైనా విన్నారా? మీరు చదివారా? ఏమంటే 80 ఏళ్ళ వృద్ధాప్యంలో ఉన్నామంట. ఆమె ఏం చేసేదంట? మందిరాన్ని విడిచిపెట్టేదే కాదంట. వివాహమైన 7 ఏళ్ళు పెనిమిడితో ఏమంటే కాపురం చేసిన తర్వాత భర్త చనిపోయాడు. అప్పటి నుండి మరలా వివాహం చేసుకోకుండా ఆమె విధవరాలుగా 80 సంవత్సరాల వయసులో కూడా ఆమె మందిరంలోనే ఉంటూ ఉపవాసములతో, జాగారములతో, ప్రార్థనలు చేస్తూ ఏమంటే రక్షకుడి కొరకు కనిపెడుతూ ఆ అన్న అనే ప్రవక్తని ఏమంటే దేవుని సన్నిధిలో మందిరంలోనే గడుపుతుందంట. మరి ఇప్పుడు ఆమె దేవుని సేవిస్తున్నట్టే లేదా? ఏమండి? దేవుని సేవిస్తున్నట్టే. కనులారా యేసుప్రభు పుట్టినప్పుడు చూసింది, ఆయన చేతుల్లోకి తీసుకోగలిగింది, ఏమంటండి ఆయన్ని స్తుతించగలిగింది. ఎంత గొప్ప ధన్యత! ఎవరికి దొరికింది ఈ భాగ్యం? ఎవరికి దొరికిందండి? ఆయన
సేవించేవారికి. ఆయన మందిరంలోకి వచ్చి ఆయన సేవిస్తే ఆయన నిన్ను దర్శిస్తాడు, ఆయన నీకు కనపడతాడు, ఆయన నీ మాట నీకు వినబడిద్ది. ఏమంటండి, నువ్వు దర్శనం పొందుకుంటావు, నువ్వు దేవుని కార్యాలను చూడగలుగుతావు. ఎక్కడో అక్కడ ఉండి నువ్వు దేవుని సేవిస్తానంటే అది మాత్రం కూడా సరి అయినది కాదు. ఎవరైతే దేవుణ్ణి సేవిస్తారో వారికి ఏం కలిగిద్దంట? క్షేమం కలిగింది. 4 విషయాలు దేవుడు మనతో మాట్లాడాడు. దావీదు చెప్పినట్టుగా, నేను బ్రతుకు దినములన్నీ కృపా క్షేమములే నా వంట వచ్చిన చిరకాలము నేను యెహోవా మందిరములో నివసిస్తాను. ఈరోజు మన క్షేమం కావాలంటే దావీదు అనుభవంలో, యోబు గారి అనుభవంలో, ఇంకా చాలా మంది భక్తుల అనుభవంలో వారు క్షేమం కలిగి ఉన్నారు. 2 వృద్ధాప్యం దాకా బ్రతికారు వారు. ఏమంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు దేవుణ్ణి స్తుతించారు. వారి అనుభవాలు చాలా గొప్పవే. అయితే వారి జీవితంలో ఆ క్షేమం ఎక్కడి నుండి వచ్చిందయ్యా అంటే, ఇదిగో ఇవన్నీ కూడా వారి జీవితంలో ఏంటంటే కలిగి ఉన్నారు. వారు ఇవన్నీ వారి జీవితంలో కలిగి ఉన్నారు. కలిగి ఉండటాన్ని బట్టి ఒక అబ్రహాం అయినా, ఒక ఇస్సాక్ అయినా, ఒక యాకోబు అయినా, మన పితరులు వీళ్ళందరూ ఏమంటే ప్రియమైన దేవుని బిడ్డలారా ఎందుకు క్షేమాన్ని పొందుకున్నారయ్యా అంటే, ఈ లక్షణాలన్నీ వారిలో ఉన్నాయి. ఇవన్నీ వారు కలిగి ఉన్నారు కాబట్టి దేవుడు వారికి క్షేమమును అనుగ్రహించాడు. అటు క్షేమం దేవుడు ఈ కుటుంబానికి అనుగ్రహించునుగాక. అటు క్షేమం వాక్యం విన్న మన అందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఈ చెప్పబడిన వాక్యంలో ఉన్న ఈ అనుభవాలన్నీ మనం కలిగి దేవుడిచ్చే క్షేమమును మనందరం పొందుకుందుముగాక. ఆమేన్.